Good morning, friends. Good evening. And is my voice is audible, friends? Yes. Yes, sir. Good Okay. morning, sir. Good morning. So, Yes, KK. Good morning. yeah. So, last session we discussed about what hard disk, right? Okay. So, what is the purpose of hard disk? Yes, friends. Good morning, sir. Yeah, very good morning. And what is the purpose of hard disk? We store in OS, working software, Okay. Good. software tools and technology. Yes, excellent. Okay, good. Okay. Yes. Okay. We use another disk also, sir, for business data, sir. Yeah, yeah. Okay, okay. Okay, no problem. But whatever it is, disk is for what? To store the De in డిస్క్ అనేది ఎస్ మనం ఈ డిస్క్ ఇది అనుకుంటే ఈ డిస్క్ లో దిస్ ఇస్ ద డిస్క్ ఈ డిస్క్ లో మనం ఏం చేస్తాం ఆపరేటింగ్ సిస్టమ్ స్టోర్ చేయొచ్చు ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ ఫైల్స్ ఫోల్డర్స్ స్టోర్ చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్వేర్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ సో సాఫ్ట్వేర్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ అంటే ఏంటి సార్ సాఫ్ట్వేర్ టూల్స్ అంటే మీకు తెలుసు కదా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి మన మార్కెట్ టెక్నాలజీస్ ఉంటాయి సో టెక్నాలజీస్ ఆల్రెడీ మీకు తెలుసు చాలా సాఫ్ట్వేర్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక అప్లికేషన్ టెస్ట్ చేయాలి దానికి ఒక టూల్ కావాలి టెస్టింగ్ టూల్ సో అట్లా మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలి తయారు చేయాలంటే దానికి ఒక టెక్నాలజీ ఏది జావా లేదా పైథాన్ ఎస్ ఆర్ .NET ఆర్ గో లాంగ్వేజ్ ఎస్ దీస్ ఆర్ ఆల్ టెక్నాలజీస్ మనం కొన్ని టూల్స్ కూడా ఉపయోగిస్తాం టు టెస్ట్ దిస్ అప్లికేషన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాప్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ టూల్స్ సో రిపోర్ట్స్ జనరేషన్ కోసం డిఫరెంట్ టూల్స్ మళ్ళీ ఉపయోగిస్తాం రిపోర్ట్స్ జనరేషన్ కోసం సో ఓకే సో డేటా ఎక్స్ట్రాక్షన్ లోడింగ్ వాటి కోసం ఇంకొక టూల్స్ ఉపయోగిస్తాం ఎస్ ఇంకొక టూల్స్ ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే మనం హార్డ్ డిస్క్ అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సర్వర్ సో వి యూజ్ ద సాఫ్ట్వేర్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ యాజ్ వెల్ యాజ్ operating system related files and folders also will be storing inside this. Apart from that, we can also install, yes friends, we can also install the working software. Yes, sir. Working software. That means what? We can deploy this working software into the server. But ఆ సర్వర్ లో వర్కింగ్ సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంటుందంటే హార్డ్ డిస్క్ లో సర్వర్ లో డిప్లాయబుల్ సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంటుంది హార్డ్ డిస్క్ ఎస్ హార్డ్ డిస్క్ ఇలాగనమాట మనం హార్డ్ డిస్క్ లోనే టోటల్ గా ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేస్తాం అగైన్ వీ కెన్ ఆల్సో స్టోర్ ద బిజినెస్ డేటా ఆల్సో బిజినెస్ డేటా ఎస్ business data. Okay, good. We can also store the business data, working software, business data, software tools and technologies, operating system related stuff, everything will be storing into hard disk. But anyway, it is not recommended to store the business data into this. This is what root volume, like say root volume. Okay. So in a root volume, it is not recommended to store the business data to store the business data. Yes, we create a one more disk to the server. We attach a one more disk to the server. This is what disk data one. volume. Yeah, data volume. Data volume. Yes. So in this data volume, we store the business data. That's it. We store the business data. That means what? This is exclusively for only to store the business data. That's it. So the first disk is what? Root volume. You can say volume or a root volume. The next disk is what? Data volume. So in this data volume, we can store our business data. Okay. So if you store the business data into this data volume, that means what? Storing the data inside this disk. Okay. దాన్నే మనం ఏమంటాం స్టోరింగ్ డేటా ఓకే సో డేటాని స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి ఫ్రెండ్స్ మళ్ళీ మనం చూసుకోవాలంటే ఏం చేయాలి రీడింగ్ అవునా రీడింగ్ ద డేటా ఎస్ చూసుకోవడానికి సో స్టోరింగ్ ద డేటా రీడింగ్ ద డేటా ఎస్ ఆర్ నో సో జనరల్ గా మనం అట్లా చేస్తాం దట్ మీన్స్ వాట్ అంటే మనం దీన్నే ఏదైనా సరే ఒక డేటా వాల్యూమ్ లోకి డేటా అనేది ఎస్
రావాలనే దాన్ని మనం ఏమంటామంటే రైటింగ్ అంటాం. రైటింగ్ ద డేటా ఇన్సైడ్ దిస్ డిస్క్, రైటింగ్ ద డేటా ఇన్సైడ్ దిస్ డిస్క్. అంటే మాకు ఎట్లా సార్ అర్థం కావట్లేదు, ఏంటి రైటింగ్ ఏంటి రీడింగ్ ఏంటి అంటే సింపుల్ గా, సో లెట్స్ సే దిస్ ఇస్ ద బ్యాంక్ సర్వర్ బాస్, దిస్ ఇస్ ద బ్యాంక్ సర్వర్ ఓకే అనుకోండి. ఇది బ్యాంక్ సర్వర్, ఈ బ్యాంక్ సర్వర్ ఇది ఓకే. ఈ బ్యాంక్ సర్వర్ లో మనకి ఇది ఒక డిస్క్ ఉంది, ఎస్ డిస్క్, దిస్ ఇస్ వాట్ డిస్క్. దీన్నే మనం ఏమని పిలుస్తాం, డేటా వాల్యూమ్ అని పిలుస్తాం. ఓకే, ద డేటా వాల్యూమ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ఎ సర్వర్, దిస్ ఇస్ అ బ్యాంక్ సర్వర్ ఓకే. సో బ్యాంక్ సర్వర్ లో సింపుల్ గా చెప్పాలంటే, ఇదిగో మీరు ఇక్కడ ఉంటారు, మీరేం చేస్తారు, బ్యాంక్ వెళ్తారు. ఎస్, బ్యాంక్ వెళ్ళి అక్కడ ఏం చేస్తారు, బాబు ఒక 50,000 డిపాజిట్ చేయమని వేరే వాళ్ళని అడుగుతున్నారు మీరు. ఎస్, ఆ పర్సన్ ఏం చేస్తాడు, తన ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు, డైరెక్ట్ గా మీ అకౌంట్ నెంబర్ ఎంత సంథింగ్, ఎస్ ఎస్, మీ డిపాజిట్ అమౌంట్ ఎంత 50,000, ఎస్ ఎస్. వెంటనే మీరు ఎప్పుడైతే ఆ 50,000 క్యాష్ ఇచ్చారో అక్కడ సబ్మిట్ అనే బటన్ నొక్కుతాడో, నొక్కిన వెంటనే ద డేటా విల్ బి coming into this place. Yes, yes, this is the place where we store our data, our business data. That means what, bank customer data is available inside this disk. సో ఎప్పుడైతే ఇక్కడ మనం స్టోర్ చేసి అంటే డైరెక్ట్ గా ఏంటి ఇక్కడ అకౌంట్ నెంబర్ సంథింగ్ 50,000 సంథింగ్ వచ్చింది అనుకోండి, ఎజ్యూమ్ దాట్. అంటే ఇది ఫస్ట్ ప్రొసీజర్, ఫస్ట్ మోడల్, ఇది ఓల్డ్ మోడల్ యాక్చువల్ గా. ఇప్పుడు ఈ అందరు ఈ మోడల్లోకి వెళ్ళటంలా ఇప్పుడంతా ఏం చేస్తున్నారు, ఆ బ్యాంక్ వెళ్ళటంలో, బ్యాంక్ వెళ్ళే తక్కువ మంది వెళ్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్ గా రెండో మోడల్ ఫాలో అవుతున్నారు. రెండో మోడల్ ఏంది, డైరెక్ట్ గా గోయింగ్ టు ఏటీఎం సెంటర్. సో ఏటీఎం సెంటర్ లో మనకి ఏంటంటే, మనకి చెప్పాలంటే క్యాష్ డిపాజిట్ మిషన్ ఉంటుంది, అంటే సిడిఎం మిషన్, క్యాష్ డిపాజిట్ మిషన్ ఆర్ ఏటీఎం. అంటే ఇది రెండు విధాలుగా పనిచేస్తుంది, డబ్బులు తీసుకోవచ్చు, డబ్బులు వేయచ్చు దీంట్లోనే. క్యాష్ డిపాజిట్ మిషన్ అంటే సెకండ్ అప్రోచ్. గతంలో జమానాలో ఫస్ట్ అప్రోచ్ ఫాలో అయ్యేవాళ్ళు. ఎందుకు ఫస్ట్ అప్రోచ్ అంటే ఏంది, బ్యాంక్ తీసినప్పుడు వెళ్ళాలా, క్యాష్ డిపాజిట్ చేయాలా. బట్ నౌ నో నో నో, నాట్ బ్యాంక్, ఎనీ టైం ఎనీ ప్లేస్, ఎక్కడైనా ఎప్పుడైనా అర్ధరాత్రి కూడా క్యాష్ డిపాజిట్ చేయొచ్చు ఇక్కడ. సో ఇక్కడ డిపాజిట్ చేసామంటే టైం లేదు ఇక్కడ, నో టైం కన్స్టాంట్. సో ఎప్పుడైనా ఈ CDM లో డిపాజిట్ చేయొచ్చు, అర్ధరాత్రి 2 గంటలప్పుడు కూడా డిపాజిట్ చేయొచ్చు. అందుకోసం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గోయింగ్ టు CDM. సో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ అక్కడ కూడా సేమ్, మీ అకౌంట్ నెంబర్ ఎంత అడిగిద్ది, డిపాజిట్ అమౌంట్ అడిగిద్ది. మనం ఏం చేయాలా, ఆ మిషన్ లో మన అమౌంట్ పెట్టేస్తే చాలు. సో కౌంట్ చేసేసుకొని వెంటనే మీ అకౌంట్ లోకి అది ట్రాన్స్ఫర్ చేస్తుంది. అరే ఇది ఇంకా బాగుంది సార్, అంతే మరి ఇప్పుడు జరిగేది అదే కదా. ఎస్, అంటే దాని అర్థం ఏంది, ఎక్కడైనా సరే మీరు చేస్తే దాని స్టోరేజ్ ఎక్కడికి వెళ్ళాలా, ఈ ప్లేస్ లోకి వెళ్ళాలి. ఎస్ ఫ్రెండ్స్, దట్ మీన్స్ వాట్, డిస్క్. డిస్క్ సో అది అన్నమాట. అంటే ఇప్పుడు మనం స్టోరేజ్ అంతా కూడా హార్డ్ డిస్క్ లోకి వెళ్తుంది. సో ఎప్పుడైనా సరే ఇప్పుడు మీరేం చేస్తున్నారు, అగైన్ వీఆర్, ఎస్ వీఆర్ ఇన్ బెంగళూరు సిటీ. సో ఇందాకేంటి, మీరు మీ సిటీలో ఉన్నారు, ఇప్పుడు బెంగళూరుకి వచ్చారు. బెంగళూరు సిటీకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా, మీరు విత్డ్రాల్ చేసుకోవాలనుకుంటున్నారు, స్ట్రైట్ అవే మీరు ఏటీఎం సెంటర్కి వెళ్తారు. ఎస్ ఎస్, ఎప్పుడైతే ఏటీఎం సెంటర్కి మీరు వెళ్ళి, ఎస్ మీరు కార్డ్ ఇన్సర్ట్ చేస్తారో, ఇన్సర్ట్ చేస్తే పిన్ నెంబర్ అడుగుతుంది. పిన్ నెంబర్ తర్వాత బాబు, పిన్ నెంబర్ ఇఫ్ ఇట్ ఈస్ వ్యాలిడ్ పిన్ నెంబర్, దే ఆస్క్ యూ, ఏ బాస్ నీకేం కావాలి, విత్డ్రాల్ చేసుకుంటావా లేదా క్యాష్ డిపాజిట్ ఏమైనా చేస్తావా అని అడిగింది. లేదు లేదు నాకు విత్డ్రాల్ కావాలని మీరు ప్రెస్ చేస్తారు. ఎప్పుడైతే విత్డ్రాల్ అని ప్రెస్ చేశారో, ది రిక్వెస్ట్ కమ్స్ టు దిస్ ప్లేస్, డైరెక్ట్ గా రిక్వెస్ట్ ఇక్కడికి వస్తుంది. ఓహో, ఎస్ ఎస్ ఎస్, అంటే దీని అర్థం ఏంది, ఎప్పుడైనా సరే నీ బ్యాంక్ సర్వర్నే కన్సల్ట్ అవ్వాలి. అది నువ్వు ఏ ఏటీఎం సెంటర్ కన్నా వెళ్ళు, అంటే నువ్వు HDFC బ్యాంక్ ఏటీఎం సెంటర్కి వెళ్ళు, ICICI బ్యాంక్ ఏటీఎం సెంటర్కి వెళ్ళు, లేదా సమ్ అదర్, నువ్వు ఈ ప్రపంచంలో ఏ బ్యాంక్ ఏటీఎం సెంటర్ కైనా వెళ్ళు, బట్ ద రిక్వెస్ట్ మస్ట్ కమ్ టు యువర్ సర్వర్, మీ బ్యాంక్ సర్వర్. ఎందుకంటే యువర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ బ్యాంక్ సర్వర్. అంతేగాని అక్కడ ఏటీఎం సెంటర్ లో మనకు డబ్బులు వస్తున్నాయి అంటే, ఎస్ ఇండైరెక్ట్లీ యు ఆర్ కనెక్టింగ్ ఇంటూ విత్ యువర్ బ్యాంక్ సర్వర్, సో దట్ the bank people can understand your request, the bank server can understand your request and such a way that they will display you. If there is any suppose something called invalid means what, మీరు ఇక్కడ జీరో బ్యాలెన్స్ ఉంది, ఇక్కడేమో మీరు 50,000 కావాలా 20,000 కావాలన్నారు. ఓకే, 20,000 మీకు డిస్ప్లే ఇస్తుందా, నో నో వే.
ఏ బాబు ఇన్సఫిషియెంట్ ఫండ్, ప్లీజ్ ట్రై అగైన్ సమ్ టైమ్, ఇన్సఫిషియెంట్ అట్లా. సో ఇదంతా కూడా జరుగుతూ ఉంటది. కానీ ఇప్పుడు నేనేం చెప్తానంటే, నేను ఒక ప్రశ్న వేస్తా. ఇప్పుడు ఈ డేటా ఇక్కడ స్టోర్ చేశారు కదా, ఎస్ ఆర్ నో? ఇక్కడ ఫస్ట్ ఏం చేశారు, డేటా స్టోర్ అవుతుంది. తర్వాత ఏం చేశారు ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఆపరేషన్స్ మనం ఏమని పిలవాలా? మనం ఏం చేస్తున్నాం, డేటాని తీసుకుంటున్నాం, ఎస్ ఆర్ నో? అవునా కాదా? ఇన్ఫర్మేషన్ లాక్కుంటున్నాం అంటే ఏంది, రీడింగ్ అనొచ్చా లేదా? ఎస్ ఆర్ నో? రీడింగ్, రీడ్ ఆపరేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనం లోపలికి పంపిస్తున్నాం కాబట్టి దీన్ని మనం ఏమంటాం, రైట్ ఆపరేషన్. ఏమంటాం, రైట్ ఆపరేషన్. రైట్ ఆపరేషన్స్ మీన్స్ వాట్, స్టోరింగ్ ద డేటా ఇన్సైడ్ అనుకోండి, అవునా? రైటింగ్ ద డేటా ఇన్సైడ్ దిస్, బట్ దిస్ ఇస్ వాట్, రీడింగ్ ద డేటా. రైటింగ్ ద డేటా ఈస్ డిఫరెంట్, రీడింగ్ ద డేటా ఈస్ డిఫరెంట్. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఆర్ నాట్ ఫ్రెండ్స్? reading the reading operation is different, writing operation is different. Yes, yes, are we clear, understanding or not? Okay na? Reading is different Yes, and writing is yes. different. So ఓకే, బాగుంది, చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఓకే, మరి ఇప్పుడు ఈ డిస్క్ ఉంది కదా, ఇది సర్వర్ అని చెప్తాను. సరే, ఇప్పుడు డిస్క్ ఉంది, సర్వర్ ఉంది. కెన్ వి అటాచ్ ద డిస్క్, వన్ మోర్ డిస్క్? ఎస్, ఎస్, యూ కెన్ అటాచ్. సరే, సర్వర్ ని స్టాప్ చేయాలా, లేకపోతే సర్వర్ రన్నింగ్ లో ఉంది? ఎస్, ద సర్వర్ ఈస్ రన్నింగ్ నౌ. ఎస్, కెన్ వి అటాచ్ డిస్క్ టు ద సర్వర్? ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్, పాసిబుల్. ఎస్, ఇట్స్ పాసిబుల్ విత్ AWS, పాసిబుల్. ఎస్, ఎస్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ డిస్కుల్ని మనం ఏమని పిలుస్తామంటే, ఈ డిస్కుల్ని మనం వర్చువల్ డిస్కులు అని పిలుస్తాం. ఎందుకంటే ద సర్వర్ ఈస్ అవైలబుల్ ఇన్ సమ్వేర్. సో ద సర్వర్ ఈస్ అవైలబుల్ ఇన్ సమ్వేర్ అండ్ సి వీఆర్ అటాచింగ్ డిస్క్ టు ద సర్వర్స్. రియల్ గా చెప్పాలంటే ఇలాగా ఆపరేషన్స్ ఉంటాయి అనుకోండి. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, సింపుల్ గా నేను ఒక మాట చెప్తా. సపోజ్ మీరు నాకు 50,000 కావాలని ఇచ్చారు. ఓకే, 50,000 బాబు విత్డ్రాల్ చేయమంటారు. ఓకే, చేసిన వెంటనే మీకు క్షణాల్లో 50,000 ఉన్నదా లేదా, లేకపోతే అసలు మీకు బ్యాలెన్స్ ఉందా లేదా చెక్ చేయాలి ఫాస్ట్ గా. అట్ ద సేమ్ టైం క్యాష్ విత్డ్రాల్ అవ్వాలి ఫాస్ట్ గా. బ్యాలెన్స్ ఉందో లేదో చెక్ చేయాలి ఫాస్ట్ గా, అంటే రీడింగ్ ద డేటా ఫ్రమ్ దిస్ డిస్క్. అయితే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నేనేం చెప్తానంటే, మీరు ATM సెంటర్కి 9 o'clock వెళ్ళారు. 9కి వెళ్ళిన తర్వాత మీరేం చేశారు, ఒక 20,000 విత్డ్రాల్ చేయాలని ట్రై చేసి కొట్టారు వెంటనే. రిక్వెస్ట్ వెంటనే కొట్టారు, రిక్వెస్ట్ కమ్స్ టు దిస్ ప్లేస్. ఓకే, అలా రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ లో మనకి ఏం జరిగిద్దంటే, చూసారా, 9కి వెళ్ళిన మనం 20,000 కొట్టిన మనం 9:30కి వస్తే ఎలా ఉంటది మన పరిస్థితి? 9:30కి వచ్చింది క్యాష్. అరే ఏంది, ½ అవర్ లేట్, వై? లేదు 9:10కి వచ్చింది. 10 minutes కూడా, అసలు ఈవెన్ సింగిల్ మినిట్ కూడా ఆగలేము మనం డిపాజిట్ మిషన్ కౌంటర్లోకి వెళ్తే. ATM సెంటర్లోకి వెళ్తే సెకండ్స్ కూడా ఆగలేం. బట్ మనం వేరే వేరే ప్లేసుల్లో ఏదైనా ఎంతైనా స్పెండ్ చేస్తాం. బట్ నౌ ATM సెంటర్లో ఐ కెనాట్ ఏబుల్ టు స్టే ఈవెన్ 1 minute ఆల్సో. అవసరమైతే పక్కన ఉన్నాయో తిడతాం. అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి ఇప్పుడు నేనేమంటానంటే, ఈ రీడింగ్ ద డేటా అనేది స్లో అయితే పరిస్థితి ఏంటి చెప్పండి? ఎస్, ఇఫ్ ఇట్ ఈస్ వెరీ వెరీ స్లో, వాట్ హ్యాపన్స్? ఎస్ ఫ్రెండ్స్, ఏమైంది, మీకు ఇసుకొచ్చిద్దా లేదా? సో ఇంకోసారి కస్టమర్ అసలు బ్యాంక్ లో ఉంటాడా? ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ మై వర్డ్స్? ఇంకోసారి కస్టమర్ ఇక్కడ ఉంటాడా? ఎస్, No. No, sir. నో వే. సో అలాగే మనం రైట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నాం. రైట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసినప్పుడు జనరల్ గా ఏం జరిగింది, మీరు ఎప్పుడైతే వెన్ ఎవర్ యూ డిపాజిట్ మనీ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్, ఓకే, అప్పుడు ఇది సర్వర్ కి రీచ్ అవ్వాలనుకుంటున్నాం. సర్వర్ కి రీచ్ అయిన తర్వాత మనకు ఒక మెసేజ్ వచ్చింది. వెంటనే ఏమైనా మెసేజ్ వచ్చింది, కస్టమర్ యువర్ బ్యాంక్ అకౌంట్ హ్యాస్ బిన్ క్రెడిటెడ్ విత్ 20,000 రూపీస్ ఆర్ 50,000 రూపీస్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ రావాలా. సో దట్ మెసేజ్ నాకు వస్తుంది. వెంటనే మెసేజ్ వచ్చిన వెంటనే నా బ్యాంక్ అకౌంట్ లో 50,000 ఉన్నాయి నాకు అర్థమైంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, చాలా స్లోగా రైటింగ్ ఆపరేషన్ నడుస్తూ ఉంది. చాలా స్లోగా అంటే, ఇప్పుడు డిపాజిట్ చేయమని వాడికి 50,000 నువ్వు ఇస్తే ఇలా జరుగుతానే ఉంది. కొంచెం లేట్ అవుతుంది, నువ్వేమంటావు, ఏందండి ఎంతసేపు, ఏమండి ఎంతసేపు, ఏమండి ఎంతసేపు అంటావు నువ్వు బ్యాంకులోకి వెళ్ళి. అగైన్ బ్యాంకే కాదు, నువ్వు క్యాష్ డిపాజిట్ మిషన్కి వెళ్ళావు, అది ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైమ్ టు రైటింగ్ ద డేటా ఇన్సైడ్ ద డిస్క్.
ఈ డేటా అనేది రాసుకోవటానికి అంటే స్టోర్ ఇక్కడ వెళ్ళటానికి చాలా టైం పడుతుంది. రైటింగ్ ఈజ్ వెరీ స్లో. మీ ఫీలింగ్ ఏంది, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, హౌ మచ్ టైమ్ యూ ఆర్ టేకింగ్ టు డిపాజిట్ ద మనీ, నాన్ సెన్స్ బ్యాంక్ అని మీరు వేరే బ్యాంక్ వెళ్తారు. నెక్స్ట్ టైం మీ కస్టమర్ గా ఉండరు. అందుకోసం ఇప్పుడు బ్యాంకులన్నీ ఏం వాడుతున్నాయి అంటే ఈ డిస్క్లను వాడాల. ఎస్, దిస్ ఇస్ వాట్ నార్మల్ డిస్క్లు అంటే. వెన్ ఎవర్ యూ వాంట్ టు స్టోర్ ద డేటా ఆర్ రైటింగ్ ద డేటా ఆర్ రీడింగ్ ద డేటా ఫ్రమ్ ద నార్మల్ హార్డ్ డిస్క్, ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైమ్. Reading operations taking more time, writing operation is also taking more time. Why? Because this is a normal hard disk, boss. Okay, normal hard disk lo problem ida. Yes, reading and writing is very slow. ఓకే, మరి దీన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి, నార్మల్ హార్డ్ డిస్క్ ఓవర్కమ్ చేసుకోవడానికి ఎస్ ఇప్పుడు మరో హార్డ్ డిస్క్లు వచ్చినాయి. వాటి పేరే ఎస్ఎస్డి, సాలిడ్ స్టేట్ డ్రైవ్. ఓకే సార్, ఇప్పుడు అర్థమైంది. ఎస్ఎస్డి ఇవి వచ్చినాయి. సో ఇవి ఏంటి అసలు? ఎస్, అంటే ఎట్లా తయారైనవి అసలు చూస్తే అసలు ఎంత ఫాస్ట్ గా ఉంటాయి ఇవి? చాలా ఫాస్ట్ గా ఉంటాయి బాస్, చాలా ఫాస్ట్ గా, సూపర్ ఫాస్ట్. అంటే ఎంత ఫాస్ట్ అంటే చెప్పలేనంత ఫాస్ట్. ఎస్ఎస్డి హార్డ్ డిస్క్లు వాడుతున్నారు. సరే సరే, నార్మల్ హార్డ్ డిస్క్లకి ఎస్ఎస్డిలకి డిఫరెన్స్ ఏంది? ఎస్, రైటింగ్ ఆపరేషన్ అండ్ రీడింగ్ ఆపరేషన్ ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్ బాస్. రైటింగ్ ఆపరేషన్ అండ్ రీడింగ్ ఆపరేషన్ ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్ వెన్ యూ కంపేర్ టు నార్మల్ హార్డ్ డిస్క్. ఓకే, ఎలా, హౌ? ఏం లేదు, సింపుల్ గా జనరల్ గా చెప్పాలంటే మనకి ఇదిగోండి, ఎవరైనా సరే మిమ్మల్ని క్వశ్చన్ ఇదే వేస్తారు. హార్డ్ డిస్క్లు ఉన్నాయి కదా, హార్డ్ డిస్క్లు ఓకే, మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో, గతంలో నార్మల్ హార్డ్ డిస్క్లు ఉండేవి. ఓకే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో అన్ని ఎస్ఎస్డీలు వచ్చినాయి, సాలిడ్ స్టేట్ డ్రైవ్. చాలా వరకు మీకు క్లారిటీ వచ్చింది ఇప్పటికే. ఓకే, సో ఇక్కడ ఎస్ఎస్డికి నార్మల్ హార్డ్ డిస్క్ డిఫరెన్స్ ఏంది అంటే చూడండి, ఇక్కడ ఇది నార్మల్ అనుకోండి మీ భాషలో, ఇది ఎస్ఎస్డి అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ అనేది ఏంటంటే, ఇఫ్ యూ స్టోర్ ద డేటా ఇన్సైడ్ దిస్ నార్మల్ డిస్క్, ఓకే, ద రైటింగ్ ద data is very slow, writing is slow, writing the data is slow, and reading the data is slow. Writing and reading the data is very slow. Yes. అంటే ఇక అర్థమైందా మీకు స్టోరీ? ఎస్, ఓకే ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏంది, ఇది ఇక్కడ మనం ఏం రాసేవాళ్ళ? ఎస్ఎస్డి, సాలిడ్ స్టేట్ డ్రైవ్. దీని పేరు ఎస్ఎస్డి స్టాండ్స్ ఫర్ సాలిడ్ స్టేట్ డ్రైవ్. ఎస్, ఇక్కడ ఏంటి, ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే ఎస్, రైటింగ్ and reading, yes, very fast. Writing and rewriting the data and reading the data is very fast. Yes, very fast. అరే ఫాస్ట్ అంటే ఏంది సార్, ఎంత ఫాస్ట్ అయితే ఏంటి చెప్తాను. సో దట్ మీన్స్ వాట్, ఇట్ టేక్స్ వెరీ లెస్ టైమ్ టు రైట్ ద డేటా, ఇట్ టేక్స్ వెరీ లెస్ టైమ్ టు రీడ్ ద డేటా. ఎస్, వెరీ ఈజీలీ, మోర్ ఫ్లెక్సిబుల్ యాజ్ వెల్ యాజ్. అసలు ఎలా తయారైంది ఇది అంటే, యాక్చువల్ గా చెప్పాలంటే చూడండి, ఈ నార్మల్ హార్డ్ డిస్క్ అనేది చాలా వరకు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, అంటే సపోజ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అంటే మనం ఎట్లా ఉంటుందంటే సింపుల్ గా ఇది ఇలా ఉంటుంది, చాలా హెవీ సైజులో ఉంటుంది బాస్. హార్డ్ డిస్క్ అంటే నార్మల్ హార్డ్ డిస్క్ హెవీ సైజ్ ఉంటుంది, యాక్చువల్గా హెవీ సైజ్. అదే ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ ఏంటంటే నో హెవీ సైజ్, ఇట్ క్రియేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అన్నమాట. జస్ట్ లైక్ చిన్నది మనం చూస్తామే చిప్ లాగా, చిప్ అంటామే. అంటే చిప్ ఇన్ ద సెన్స్, మీరు ఎప్పుడైనా సరే మీరు గమనిస్తే గతంలో మీరు చూసేవాళ్ళు ఏం చూసేవాళ్ళు? మెమరీ కార్డ్ చూసేవాళ్ళ? మెమరీ కార్డ్, అవునా? మెమరీ కార్డ్ చూసారా ఎప్పుడన్నా? ఎస్ సార్. గతంలో ఉండేది. అంటే ఎంత సింపుల్ గా ఉంటుంది అది, జస్ట్ వీ కెన్ ఇన్సర్ట్ దిస్ పార్ట్ ఈజీలీ. బట్ అంత ఆ స్థాయిలో ఉంటుంది అనమాట, చిప్ లాగా. ఇది చిప్ లాగా ఉంటుంది. ఏది ఇది? ఎస్ఎస్డి. సో ఎస్ఎస్డి. దానిపై ఎస్ఎస్డి ఇదేమో హెవీ వెయిట్, యాక్చువల్ గా ఇదేమో లైట్ వెయిట్, చిప్ లాగా ఉంటుంది. సపోజ్ హార్డ్ డిస్క్ లో ఉన్న సమస్య ఏంటంటే, ఇఫ్ యు ఆర్ స్టోరింగ్ ద డేటా ఇన్సైడ్ దిస్ హార్డ్ డిస్క్, ఇలాగా హార్డ్వేర్ తోటి కాంపోనెంట్స్ తోటి తయారైన హార్డ్ డిస్క్ హెవీ వెయిట్ ఉంటుంది.
ఇదేమో చిన్న స్మాల్ సైజు చిప్ లాగా ఉంటుంది. దాన్ని సర్వర్లు అటాచ్ చేయటమే చిప్ని, దట్స్ ఇట్, అయిపోద్ది. చిప్ని అటాచ్ చేసామంటే చాలు, ఆ సర్వర్కి ఆ ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ అటాచ్ అయినట్లే. కానీ ఇదేంది, ఈ మోడల్ చూస్తే మీకు అర్థమైంది, ఇదేమో ఈ మోడల్ ఉంది, ఇదేమో ఈ మోడల్ ఉంది. దిస్ ఇస్ ద మోడల్ డిఫరెంట్. సో చాలా స్మాల్ సైజ్. మీరు ఎప్పుడైనా సరే కంప్యూటర్లో ర్యామ్ చూసారా? ర్యామ్, కంప్యూటర్లో ర్యామ్ చూసారా? లోపల ఇన్సైడ్ ర్యామ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇది కూడా, సేమ్ థింగ్, అట్లా చిప్ లాగా. ఇది మాత్రం అట్లాగా హెవీ సైజ్. అయితే ఇక్కడ ఎస్ఎస్డికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే, సపోజ్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక ల్యాప్టాప్ ఉందనుకోండి, ఒక ల్యాప్టాప్, మీ ల్యాప్టాపే ఉంది. ఎస్ఎస్డికి హార్డ్ డిస్క్ మరొక డిఫరెన్స్ ఏంటంటే, మీ ల్యాప్టాప్ ఉంది, ఓకే. మీ ల్యాప్టాప్లో ఇదిగో మీరు జనరల్గా ఇక్కడ ఇక్కడ హార్డ్ డిస్క్ వేసారు. దిస్ ఇస్ వాట్ నార్మల్ హార్డ్ డిస్క్. నార్మల్ హార్డ్ డిస్క్ వేసారు అనుకోండి, సింపుల్. ఎప్పుడైతే నార్మల్ హార్డ్ డిస్క్ ఇది అనుకుంటే, మీరు ఏం చేస్తారు, మీ డేటా మొత్తం స్టోర్ చేస్తారు. డేటా, యు ఆర్ స్టోరింగ్ యువర్ డేటా ఇన్సైడ్ దిస్ హార్డ్ డిస్క్. ఓకే, యు ఆర్ స్టోరింగ్ యువర్ డేటా ఇన్సైడ్ దిస్ హార్డ్ డిస్క్ ల్యాప్టాప్లో. సో ఇంకొక ల్యాప్టాప్ ఉంది, ఇంకొక ల్యాప్టాప్, దిస్ ఇస్ వన్ మోర్ ల్యాప్టాప్. ఎస్ ఎస్. సో ఈ ల్యాప్టాప్లో మీరు ఈ హార్డ్ డిస్క్ వాడాల, మీరు ఇది వాడారు, ఇదేంది ఇది, దిస్ ఇస్ వాట్, ఎస్ఎస్డి. SSD. ఎస్ఎస్డి వాడారు, ఓకే. సో దిస్ ఇస్ ద ల్యాప్టాప్ 2. ఎస్ ఎస్, ల్యాప్టాప్ 2. అయితే మీకు ఈ ఎస్ఎస్డి వాడటం వల్ల రీడింగ్ రైటింగ్ ఫాస్ట్ అని చెప్పా, కానీ ఇప్పుడు ఇంకొక ఫ్లెక్సిబిలిటీ ఏంది తెలుసా? పొరపాటులో ఈ ల్యాప్టాప్ లో డేటా ఉంది, ఇక్కడ ఎస్ఎస్డి లో కూడా డేటా ఉంది. ఎస్ ఎస్, ద డేటా ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ఎస్ఎస్డి ఆల్సో. ఎస్ ఎస్, డేటా ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ఎస్ఎస్డి ఆల్సో. బట్ మీరు ఈ రెండింటి మధ్య కంపారిజన్ చూస్తే రైటింగ్ రీడింగ్ ఈజీ. అని ఇక్కడ ఇంకో వన్ మోర్ ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ఎస్ఎస్డిలో చూడండి, ఇప్పుడు ల్యాప్టాప్ అనేది ఇలాగా మీరు క్యారీ చేస్తున్నప్పుడు పొరపాట్లో కింద పడిందంటే, పొరపాట్లో కింద పడింది చాలా, ఇప్పుడు వెంటనే ఇప్పుడు ఏమైంది తెలుసా, ఈ హార్డ్ డిస్క్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది, హార్డ్ డిస్క్ లో ఉన్న డేటా కూడా రిమూవ్ అయ్యే ప్రమాదం ఉంది. ఎస్ ఎస్, అయింది కూడా కన్ఫామ్, నో డౌట్ అట్ ఆల్. మీరు ఇప్పుడే తీసుకోండి, జస్ట్ ఒక హార్డ్ డిస్క్ తీసుకొని మీ టేబుల్ మీద నుంచి కింద వేయండి, అది పనిచేస్తో లేదో క్వశ్చన్ మార్క్, పనిచేస్తా లేదో క్వశ్చన్ మార్క్. ఎందుకు? వై? దిస్ ఇస్ వాట్, హార్డ్వేర్ కాంపోనెంట్స్ తోటి తయారైనది ఇది. సో హెవీ వెయిట్ ఇది. సో ఈ డిస్క్లు కింద పడ్డాయంటే డేటా వస్తుందో రాదో చెప్పలేం. బట్ ఇది నో వే. మీరు ల్యాప్టాప్, మీరు ల్యాప్టాప్ ఐదు ఐదు ఫ్లోర్లు కాదు 10 ఫ్లోర్స్ నుంచి వేస్తే ల్యాప్టాప్కి ఏమన్నా అయిద్దేమో కానీ దాంట్లో ఉన్న చిప్కి ఏం కాదు, దాంట్లో ఉన్న డేటాకి ఏం కాదు. ఎస్, దిస్ ఇస్ వాట్, ఎస్ఎస్డి. దిస్ ఇస్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఫర్ ఎస్ఎస్డి. ఇప్పుడు అర్థమైందా? మీరు 20 ఫ్లోర్లు ఎక్కి ల్యాప్టాప్ ని కిందకి వేస్తే ల్యాప్టాప్ పగిలొచ్చు, ల్యాప్టాప్ డ్యామేజ్ అవ్వచ్చు, కానీ ఇక్కడ ఏం తెలుసా, ఎస్ఎస్డి నో వే. దిస్ ఇస్ వాట్ ర్యామ్ లాగా, చిప్ లాగా. ఇప్పుడు మెమరీ కార్డు ఉంది, మెమరీ కార్డుని 20 అంతస్తుల నుంచి కింద వేస్తే ఏమన్నా అయితే దానికి, చెప్పండి మీరే. No, sir. No. అవునా? అదే No, sir. ల్యాప్టాప్ కింద వేస్తే ల్యాప్టాప్ పగిలి ముక్కలు అయిపోద్ది. అంటే నేనేమంటానంటే ఎస్ఎస్డి అనేది కూడా మీ చిప్ లాంటిదే, మెమరీ కార్డ్ లాంటిదే. ఇది ఎన్ని అంతస్తుల మీద కింద వేసినా అది అలాగే ఉంటుంది, మళ్ళీ తీసుకొని ఇంకో సర్వర్ కి అటాచ్ చేస్తే ఎస్ ఇట్ ఈస్ రన్నింగ్. దిస్ ఇస్ వాట్, సచ్ వే దట్ దే డిజైన్డ్ ఎస్ఎస్డి. బట్ హార్డ్ డిస్క్ అనేది నో, నార్మల్ హార్డ్ డిస్క్ అట్లా తయారు చేయాల. సో అందువల్ల మీరు ఇదంతా కాదు, చిన్న చిన్న మెట్లు ఎక్కి దిగుతా ఉన్నప్పుడు మాత్రమే ఈ డెస్క్, ఇది ల్యాప్టాప్ కింద పడిందంటే మీ డేటా వస్తుందో లేదో తెలియదు. అందుకోసం కొంతమంది అయ్యో నా డేటా పోయింది, డేటా రికవరీ చేస్తారా అని అంటారు. గుర్తుందా? డేటా రికవరీ. మీరు వెళ్తారు, వెళ్ళంగానే వాడు అంటాడు 5,000 అయింది ఖర్చు డేటా రికవరీ చేయడానికి అంటాడు. 5,000 ఇస్తా అంటావు, ఓకే. నువ్వు చెప్పలా, అరే బాబు ఇంత కింద నుంచి ఇంత పైనుంచి పడిందిరా, ఇది డేటా ఉంటుందో లేదో నీకు తెలియదు కదా, నువ్వేమనుకుంటావు, అమ్మో డేటా వస్తుందేమోనని మళ్ళీ వెళ్తావు, 5,000 వాళ్ళకి ఇస్తావు. వెళ్ళిన తర్వాత అంతా చేస్తారు, చేసిన తర్వాత ఎస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రికవర్ ద డేటా బికాస్ ద హార్డ్ డిస్క్, ఎంటైర్ హార్డ్ డిస్క్ డ్యామేజ్డ్ అంటాడు వాడు. వాడు ముందే చెప్తాడు, వస్తే వచ్చింది లేకపోతే లేదండి, కానీ 5,000 పే చేయాలి మీరు. దట్ మీన్స్ వాట్, దే ఆర్ యూజింగ్ సమ్ డేటా రికవరీ టూల్స్. బట్ డేటా రికవరీ టూల్స్ ఉపయోగించినా సరే అసలు హార్డ్ డిస్కే డ్యామేజ్ అయినప్పుడు హౌ కెన్ ఐ గెట్ ఇట్? నో, నో వే. చాలా రేర్ కేసు అనమాట, అంటే 2%, 3%. హార్డ్ డిస్క్ ఏం కాకపోతే, హార్డ్ డిస్క్ డ్యామేజ్ కాకపోతే ఎస్
వస్తుంది డేటా, రికవరీ టూల్స్ ఉపయోగిస్తే వస్తుంది. బట్ ఎనీవే కొన్ని సందర్భాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇఫ్ యు ఆర్ యూజింగ్ ద నార్మల్ హార్డ్ డిస్క్, సో ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఎస్ఎస్డి, ఎక్సలెంట్, సూపర్. సో అందుకోసం జనరల్గా, ఎస్ ఫ్రెండ్స్, జనరల్గా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మన ల్యాప్టాప్లో ఉండకపోతే ఏమైంది? ఇఫ్ మై ల్యాప్టాప్ ఈస్ నాట్ హ్యావింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, దెన్ వాట్ హ్యాపెన్స్? ఏమైంది? చాలా ప్రాబ్లం. ఎస్ ఆర్ నో? చాలా ప్రాబ్లం. ఇక మనం కనెక్ట్ అవ్వలేం కదా, అవునా కాదా? మనం Yes, sir. కంప్యూటర్ తోనే కనెక్ట్ అవ్వలేం. Interface between user and phone. మరి కంప్యూటర్ తోటి మనం కనెక్ట్ అవ్వలేము. సర్వర్లోనైతే ఇదేనంతే. అయితే ఇప్పుడున్న మోడల్స్ లో మీరు ఇదిగో, మీరు ల్యాప్టాప్ ఇట్లా ఉంది కదా, ఇట్లా అంటే ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే సింపుల్ గా మీ ల్యాప్టాప్ ఇది అయినప్పుడు ఇక్కడ 2 డిస్క్లు అటాచ్ చేస్తారు. 2 డిస్క్లు, డిస్క్ నెంబర్ 1, డిస్క్ నెంబర్ 2, 2 డిస్క్లు అటాచ్ చేస్తున్నారు. ఏం సార్ ఈ డిస్క్? సో డిస్క్ ఏమో, ఇదేమో నార్మల్ హార్డ్ డిస్క్. ఓకే, నార్మల్ హార్డ్ డిస్క్, ఇదేమో ఎస్ఎస్డి. అంటే ఏంది? ఇది ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ లో 2 అటాచ్ చేస్తున్నారు. అప్పుడు మీరు అట్లా అటాచ్ చేసుకొని ఏం చేయాలంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఎస్ఎస్డిలోనేమో ఆపరేటింగ్ సిస్టమ్ మెయింటైన్ చేయండి. ఎస్, మెయింటైన్ ద ఓఎస్. హార్డ్ డిస్క్ లోనేమో డేటా మెయింటైన్ చేయండి. డేటా, మెయింటైన్ ద డేటా. సో ఎందుకు సార్ అట్లా అంటే, ఆపరేటింగ్ సిస్టమ్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఏదైనా నీకు ఫాస్ట్ గా పనిచేస్తాయి. లేదు లేదు సార్, మేము 2 ఎస్ఎస్డి తీసుకుంటాం, తీసుకోండి, బట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట. ఈజీ చెప్పాలంటే కాస్ట్ అంటే, నార్మల్ హార్డ్ డిస్క్ ఉందనుకోండి, ఇప్పుడు సపోజ్ 1 టెరాబైట్ డిస్క్ ఉందనుకో, నార్మల్ హార్డ్ డిస్క్ 1 టెరాబైట్ ఉంది. 1 టెరాబైట్ నార్మల్ హార్డ్ డిస్క్ ఎంత వచ్చింది అంటే, మాక్సిమం కలిసి ఒక 5,000కి వస్తుంది. 5,000కి వచ్చింది ఏది? 1 టెరాబైట్ హార్డ్ డిస్క్. ఇక్కడ ఇక్కడ మీరు ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ ఉన్నారనుకోండి, ఎస్ఎస్డి యాక్చువల్ గా మీరు 256 ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ కొనాలంటేనే 2,500 అయింది. అరే, 2,500 అయింది. ఇక అర్థం చేసుకోండి, 256 కొనాలంటే 2,500. ఇక 1 టెరాబైట్ కొనాలంటే ఎస్, అర్థమైందా? దట్ ఈస్ ద అంటే సార్, సర్వర్లో ఎస్ఎస్డి వేసుకోవచ్చు, మన ఇష్టం. సర్వర్లో కూడా నార్మల్ హార్డ్ డిస్క్లు మెయింటైన్ చేసుకోవచ్చు, సర్వర్లో కూడా ఎస్ఎస్డీలు మెయింటైన్ చేసుకోవచ్చు. బట్ ఎలా డిఫరెన్స్ అనేది నేను చెప్తాను, నో ప్రాబ్లం. యూ కెన్ ఆల్సో మెయింటైన్ లైక్ దిస్ ఇన్ యువర్ ల్యాప్టాప్ ఆల్సో. వీ కెన్ ఆల్సో మెయింటైన్ సర్వర్ లైక్ దిస్. సార్ మరి సర్వర్లో కూడా ఎస్ఎస్డి ఖరీదైతా? ఎస్ ఎస్, చాలా కాస్ట్, ఎక్స్పెన్సివ్ బాస్, ఎక్స్పెన్సివ్. ఎస్ ఎస్, ఎక్స్పెన్సివ్. సో సార్ నార్మల్ హార్డ్ డిస్క్ లో ఎస్, నో ఎక్స్పెన్సివ్. అంటే ఇక్కడ మనకి యూసేజ్ని బట్టి ఎస్ఎస్డీలు వాడతాం మనం. ఎక్కడ? సర్వర్లో, యూసేజ్ని బట్టి. ఇప్పుడు సపోజ్ నా సర్వర్లో ఎక్కువ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి, ఎక్కువ ఎస్ఎస్ సంథింగ్ సంథింగ్ ఏదో ట్రాన్సాక్షన్ నడుస్తున్నాయి, తప్పకుండా ఎస్ఎస్డీలు వాడతాం. అలా కాదు, నాదేదో సంథింగ్ కాల్డ్, కొంతమంది డిస్ప్లే చేస్తే కొంత డేటా వస్తూ ఉంటుంది. డేటా ఇప్పుడు ఎవరన్నా గురించి మనం సెర్చ్ చేసినప్పుడు కొంత డేటా వస్తూ ఉంటుంది. ఎవరైనా గురించి మనం సెర్చ్ చేసినప్పుడు కొంత డేటా వస్తూ ఉంటుంది. ఎవరైనా గురించి సెర్చ్ చేసినప్పుడు డేటా వస్తే అది అది ఈజీగా నార్మల్ హార్డ్ డిస్క్ లో స్టోర్ చేయొచ్చు, అంత పెద్ద ఇంపార్టెన్స్ లేదు ఆ డేటాకి. ఇప్పుడు సపోజ్ మనమే ఉన్నాం, మనమే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ 2024 ఇది 24లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ ఉంది, ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ ఉంది, ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ వీడియోస్ అవన్నీ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ అంటే మనం చేసిన ప్రాజెక్ట్ కి సంబంధించిన డాక్యుమెంటేషన్, వీడియోస్, ఆ ట్రైనింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, టోటల్ ఎవ్రీథింగ్ మనం ఏం చేస్తామంటే హార్డ్ డిస్క్ లో స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఎస్ఎస్డీలో అవసరం లేదు దానికి. ఎందుకు? ఇన్ఫర్మేషన్ ఈజ్ డిఫరెంట్ బాస్. సో ఇఫ్ యు ఆర్ యూజింగ్ ద బ్యాంక్ అప్లికేషన్, యూజ్ దిట్ ఎస్ఎస్డి. బట్ బ్యాంక్ అప్లికేషన్ గా అదేం కాదు, నాకు భవిష్యత్తులో నా ప్రాజెక్ట్ కు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి, ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ స్టోర్ చేయాలనుకుంటున్నా, కాబట్టి అప్పుడు ఏంది? ఐ గో ఫర్ హార్డ్ డిస్క్, నార్మల్ హార్డ్ డిస్క్. ఎస్ ఎస్ ఎస్, అప్పుడు దెన్ ఐ గో ఫర్ నార్మల్ హార్డ్ డిస్క్. ఎందుకు? 2024లో ఈ ప్రాజెక్ట్ చేశాను, డాక్యుమెంటేషన్ ఇది. 2025లో వేరే వాళ్ళు వచ్చారు, కొత్త టీం, వాళ్ళు ఈ డాక్యుమెంటేషన్ చదువుకుంటారు, వాళ్ళు ఈ వీడియోస్ చూస్తారు, వాళ్ళు ఇవన్నీ కన్వర్సేషన్ అర్థం చేసుకుంటారు, సో దట్ దే కెన్ మూవ్ ఫార్వర్డ్.
ఈ ప్రాజెక్ట్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది. కాబట్టి ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్, ఇలాంటి స్టఫ్ ఇదంతా కూడా మనం నార్మల్ హార్డ్ డిస్క్ లో ఉపయోగించి స్టోర్ చేస్తాం. బట్ ఇక్కడ ఇక్కడ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే నడుస్తా ఉందో అవి మాత్రం ఎస్ఎస్టీనే, లేకపోతే కష్టం. ఎస్, ఇప్పుడు మీరున్నారు మీరేంది, మీ ఆప్షన్ ఏంది? బ్యాలెన్స్ చెక్ ఉంది. బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలా ఎక్కడ? ఇప్పుడు ఎప్పుడైతే బ్యాలెన్స్ అనే చెక్ ఉందో, ఆ ఆ బ్యాలెన్స్ అనే చెక్ మీరు చేసిన వెంటనే మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, అసలు కనీసం 2 or 3 seconds లో బ్యాలెన్స్ రావాలా. రాకపోతే ఫోన్ అయినా వాళ్ళు కొడతారు. అట్లాంటి పరిస్థితులు ఉంది మనిషికి. అంటే అంత అడావుడిగా ఉంటాడు మనిషి. బ్యాలెన్స్ చెక్ చేసినప్పుడు 2-3 సెకండ్లో బ్యాలెన్స్ డిస్ప్లే అవ్వాలా. అవ్వలేదా ఇక ఫోన్ పగలగొట్టేంత పని అయిపోయింది వ్యవహారం. అంటే దాని అర్థం ఏంది? బ్యాలెన్స్ చెక్ చేసినప్పుడు వెంటనే డేటా రావాలి. బట్ ఇక్కడ డేటా అనేది మనకి ఎస్ఎస్డిలో ఉంటే ఓకే, ఎక్సలెంట్ ఆప్షన్. డేటా అనేది ఎస్ఎస్డిలో మెయింటైన్ చేస్తుంటే నువ్వు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో డేటా తెచ్చుకోవచ్చు. బట్ డేటా ఇట్ ఇస్ మెయింటైనింగ్ ఇన్ ద హార్డ్ డిస్క్, ఇట్ టేక్స్ సమ్ టైం. అంటే తెలియదు కానీ చాలా టైం పట్టింది. అంటే దీనికంటే తక్కువ. అంటే ఇట్లా yes, yes. అంటే దీనికి మనం ఏం చేస్తున్నాం అంటే హార్డ్ డిస్క్లు తీసేసి ఎస్ఎస్డీలు వాడుతున్నాం. ఎందుకంటే మైండ్ సెట్ని బట్టి, మోడర్న్ టెక్నాలజీస్ని బట్టి మనిషి మారిపోయాడు. మనిషి గతంలో ఒక్క నిమిషం అన్నా ఆగేవాడు, ఇప్పుడు అట్లా కాదు. ఫాస్ట్, వెరీ ఫాస్ట్. రీఛార్జ్ చేసామనుకో, రీఛార్జ్ ఇప్పుడు చేస్తే రెండో సెకండ్లో నేను ఫోన్ మాట్లాడాను, నాకు రీఛార్జ్ అయిపోయింది. అయిపోయిన వెంటనే గతంలో ఏం చేసేవాళ్ళమి, మనం టైం పట్టేది, చాలా టైం. ఎంత 30 minutes 20 minutes పడ్డాయి. అవునండి, రావాలంటే రీఛార్జ్ రావాలంటే టైం పట్టిద్దండి అంటే మనం ఆగేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎట్లా, మనం డైరెక్ట్ గా మన ఫోన్ ఉపయోగించి రీఛార్జ్ కొడుతున్నాం. కొట్టిన ఒక్క సెకండ్, రెండో సెకండ్ లో మనకి బాబు సక్సెస్ఫుల్ రీఛార్జ్, యూ కెన్ యూస్ నౌ అని చెప్తుంది. అంటే ఇట్లాగా. అంటే దీని అర్థం ఏంటంటే మనం ట్రాన్సాక్షన్స్ అనేది ఎస్ఎస్డి చేస్తే రిజల్ట్ బాగుంటుంది, అదర్వైజ్ కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే. సో రియల్ గా మనకి ఎస్ఎస్డిలో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంది అంటే, ఎస్ఎస్డిలో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే మనం చూడండి, ఎస్ఎస్డిలో ఉన్న ఫ్లెక్సిబుల్ ఏంటంటే ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఐఓపిఎస్ అన్నమాట. ఐఓపిఎస్. ఐఓపిఎస్ ఏం సార్ ఐఓపిఎస్ అంటే? అంటే ఐఓపిఎస్ అంటే ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్. ఓహో, ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్. ఓకే. అంటే ఎస్ఎస్డి అనేది దీన్ని బేస్ చేసుకొని పనిచేస్తుంది. ఐఓపిఎస్ అంటే ఏంది? ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్, ఐఓపిఎస్. అంటే ఇది అసలు ఐఓపిఎస్ ఎంతో తెలుసా? దీని రేంజ్ ఎస్ 1 lakh/second బాస్. 1 lakh/second. అయ్యో, ఏంటి 1 lakh ట్రాన్సాక్షన్స్ ని ప్రాసెస్ చేయగలదు ఫర్ సెకండ్ కి. ఒక్క సెకండ్ కి 1 lakh ట్రాన్సాక్షన్ ప్రాసెస్ చేయగలదు. ఎస్ ఎస్, ఐఓపిఎస్. ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్. మనం 1 lakh అంటే ఇక్కడ మీరు చూడండి, ఒక్క సెకండ్ కి 1 lakh అంటే ఎస్ ఫ్రెండ్స్, ఒక్క సెకండ్ కి అంటే ఏంది అంటే ఎవరైనా సరే దీని మీద 1 lakh ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు ఒక్క సెకండ్ కి. అంటే ఇక అర్థమైంది. ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, భారత్ పే, తర్వాత మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్, తర్వాత మీ పేమెంట్ జరిగే ఈ కామర్స్ వెబ్సైట్స్ ఏదైనా, ఫ్లిప్కార్ట్, ఈమె ఫ్లిప్కార్ట్, మింత్రా, ఈబే, ఎమే ఇవన్నీ, అమెజాన్, ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేసుకుంటున్నారు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో. బట్ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఎస్, దే ఆర్ మెయింటైనింగ్ ద ఎస్ఎస్డి. ఎస్, వై? బికాస్ దిస్ ఫెసిలిటీ విచ్ ఇస్ హ్యావింగ్ ఎస్ఎస్డీస్. 1 లక్ష అంటే ఇప్పుడు సపోజ్ ఒక సెకండ్ కి 1 లక్ష అయితే ఒక సెకండ్ కి 1 లక్ష ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తుంది. అంటే ఎంత మందికి సమాధానం చెప్తుందో చూసావా? మరి 60 సెకండ్లకి క్యాలిక్యులేషన్ ఎంత చెప్పాలి మీరే. ఒక సెకండ్ కి 1 lakh అంటే 60 సెకండ్లకి ఎంత ఫ్రెండ్స్? ఎస్, అర్థమవుతుందా? 60 lakhs, sir. 60 lakhs, sir. 60 lakhs. ఓకే. అంటే 60 సెకండ్లని మనం ఏమని పిలవచ్చు? ఒక నిమిషం అనొచ్చా? 1 minute. అంటే ఒక్క నిమిషానికి 60 లక్షలు అనుకోండి, మామూలు విషయం కాదు. ఒక నిమిషానికి 60 లక్షలు. మరి
2 నిమిషాలకి చూడండి, 3 నిమిషాలకి. అంటే ఇదేందిగా అంటే మనిషికి అర్థం కాదు స్పీడ్, అంత స్పీడ్తో పనిచేస్తాయి అనమాట. ఓకే, సో జనరల్గా చెప్పాలంటే ఇవి ఐఓపిఎస్. ఓకే, జనరల్గా రీడింగ్ అండ్ రైటింగ్ ఎందుకు ఫాస్ట్ అయింది అంటే ఇందుకే. బట్ నార్మల్కి చాలా ప్రాబ్లం, చాలా చాలా. ఓకే, సో సరే, ఇంతవరకు క్లారిటీ వచ్చిందా అసలు నార్మల్ హార్డ్ డిస్క్లకి ఎస్ఎస్డీలకి? ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? ఎస్ సార్. సరే, ఓకే, బాగుంది. అది పక్కన పెడితే ఇప్పుడు మనకి డిస్క్లు అనేది ఎవరిస్తారు? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకు ఒక సర్వర్ ఉంది. ఓకే, సర్వర్ని ఎవరు ఇచ్చారు? ఏడబ్ల్యూఎస్. అవునా? అంటే సర్వర్ని ఇచ్చింది ఎవరు? ఏడబ్ల్యూఎస్ వాడు ఇచ్చాడు. దిస్ ఇస్ మై సర్వర్. ఎస్ ఎస్ ఎస్. మరి డిస్క్లు ఎవరు ఇస్తారు ఇప్పుడు? సర్వర్ను వాడు ఇచ్చారు, డిస్క్లు కూడా వాడే ఇస్తాడు. ఎవరు? ఏడబ్ల్యూఎస్. డిస్క్. అంటే దీన్నే మనం ఏమంటామంటే స్టోరేజ్. డిస్క్లు కూడా వాడే ఇస్తాడు. సరే, మరి ఎన్ని డిస్క్లు కావాలంటే అన్ని డిస్క్లు ఇస్తాడు. అరే ఏంది వాడి దగ్గర ఉన్నాయి? ఎస్ ఎస్, ఎనీ టైమ్ ఎనీ ప్లేస్ ఎన్ని డిస్క్లు అయినా ఇస్తాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్. సర్వర్లు ఇస్తాడు, నీకు కావాలంటే డిస్క్లు ఇస్తాడు. డిస్క్లు అంటే ఏంది? వాల్యూమ్స్. వాల్యూమ్స్, ఎస్ ఎస్. యూ కెన్ అటాచ్ ఎనీ నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ ఫర్ ఎనీ సర్వర్స్. ఎస్ ఎస్. కానీ లిమిట్ ఉంటుంది. ఒక సర్వర్కి ఎన్ని డిస్క్లు అటాచ్ చేయొచ్చు మనం? ఎస్ ఫ్రెండ్స్, ఒక డిస్క్ ఎన్ని 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 అటాచ్ చేయొచ్చు? ఒక సర్వర్కి ఎన్ని డిస్క్లు అటాచ్ చేయొచ్చు? మర్చిపోయారా? ఆ? ఒక సర్వర్కి ఇలాగ డిస్క్లు అటాచ్ చేయొచ్చు. 4? 12. సో 12 డిస్క్లు అటాచ్ చేయొచ్చు ఒక సర్వర్కి. 12 డిస్క్లు అటాచ్ చేయొచ్చు ఒక సర్వర్. 4 కాదు, 12 అటాచ్ చేయొచ్చు ఒక సర్వర్కి. 12 అటాచ్ చేయొచ్చు. అదేంది? నేను ల్యాప్టాప్ లో మొన్న ఏం చెప్పాను? సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ అవి చెప్పాను. అవి పార్టిషన్లు, అవి డిస్క్ లో ఉన్న పార్టిషన్లు. సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ ఒక డిస్క్ యాక్చువల్ గా. అది ఆ డిస్క్ ని మీరు విడగొట్టారు, ఇట్లా డిస్క్ నే విడగొట్టారు. నేనేమంటాను, అలాంటి డిస్క్లు 12 వేయొచ్చు ఇక్కడ సర్వర్ లో. సో అర్థమైందా? అలాంటి డిస్క్లు మనం 12 వేయొచ్చు. ఆ తర్వాత ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో, ఇదిగో మనం ఈ డిస్క్లు 16 టెరాబైట్ ఉంటుంది సైజ్. 16 టెరాబైట్ డిస్క్ సైజ్ ఉంటుంది. మనం అటాచ్ చేయొచ్చు ఒక సర్వర్ కి. నో ప్రాబ్లం. ఎప్పుడు అయిపోతే, మాక్సిమం అవ్వకపోతే ఏం లేదు, అయిపోతే మాత్రం చేసుకోవాలి. ఎస్. సో అందుకోసమే మనం ఇక్కడ డిస్క్ ని ఎలా అటాచ్ చేయాలి అనే కాన్సెప్ట్ మనం నేర్చుకుంటున్నాం. డిస్క్ ని అటాచ్ చేసిన తర్వాత డిస్క్ ని మనం పార్టిషన్ ఎలా చేయాలి నేర్చుకుంటాం. ఎస్, డిస్క్ ని ఎలా అటాచ్ చేయాలి, డిస్క్ ని ఎలా పార్టిషన్ చేయాలి. సో డిస్క్లు ఇచ్చేది ఎవరు ఫ్రెండ్స్? ఎవరు ఇస్తారు డిస్క్లు? ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్. ఎస్ ఎస్. ఏడబ్ల్యూఎస్ ఇచ్చే డిస్క్ల్ని మనం జనరల్గా ఏమని పిలుస్తామంటే, అవి వర్చువల్ డిస్క్లా కాదా? వర్చువల్, నాట్ ఫిజికల్. అంటే ఇది ఫిజికలే ఎక్కడో ఉంటుంది సమ్వేర్, బట్ ఇక్కడ మనకు మాత్రం ఇది వర్చువల్ డిస్క్ గా కన్సిడర్ చేయాలి. సో రిప్రజెంటింగ్ యాజ్ ఏ క్లౌడ్ స్టోరేజ్. వర్చువల్ డిస్క్లే రిప్రజెంటింగ్ యాజ్ మనం అంటాం క్లౌడ్ స్టోరేజ్. క్లౌడ్ స్టోరేజ్ అంటే ఇదే ఇదే. ఎస్ ఎస్. దిస్ ఇస్ వాట్ వర్చువల్ స్టోరేజ్ డివైజెస్. వర్చువల్ స్టోరేజ్ డివైజెస్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? AWS is providing you virtual storage devices. ఆ డివైజెస్ నార్మల్ హార్డ్ డిస్క్లైనా ఇస్తాడు వాడు, ఎస్ఎస్డీలైనా ఇస్తాడు, నీ ఇష్టం. నార్మల్ హార్డ్ డిస్క్లు ఇస్తాడు, ఎస్ఎస్డీలు ఇస్తాడు. వీడు ఇంకా చాలా టైప్స్ ఆఫ్ హార్డ్ డిస్క్లు ఇస్తాడు, నేను చెప్తాను. బట్ నార్మల్ హార్డ్ డిస్క్లు, ఎస్ఎస్డీలు ఇస్తాడని తెలుసుకోండి. బట్ అన్నిట్లో కల్లా నార్మల్ హార్డ్ డిస్క్లు ఇస్తే ఒక ప్రైజ్ ఉంటుంది, ఎస్ఎస్డీలు ఇస్తే మరొక ప్రైజ్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? యాజ్ ఫర్ యువర్ రిక్వైర్మెంట్ వీ కెన్ టేక్. మనం అడుగుతాం కస్టమర్కి, ఏ కస్టమర్ సర్వర్ మెయింటైన్ చేయమంటున్నావు, కరెక్టే. ఏ డిస్క్ కావాలి నీకు? నార్మల్ హార్డ్ డిస్క్ లో కావాలా? ఇంత ప్రైస్ అయింది. ఎస్ఎస్డి కావాలా? ఇంత ప్రైస్ అయింది. అసలు నువ్వు ఈ డిస్క్ లో ఎలాంటి బిజినెస్ డేటా స్టోర్ చేస్తావో చెప్పు, నేనే నీకు సలహా చెప్తాను అని చెప్పాలా. ఎస్. ఏంటి? ఈ సర్వర్ లో ఏ డిస్క్ వేయాలి? అది నార్మల్ హార్డ్ డిస్కా, ఎస్ఎస్డినా? ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంది? అసలు అది కాదు, పక్కన పెట్టు.
వాట్ కైండ్ ఆఫ్ డేటా యు ఆర్ గోయింగ్ టు స్టోర్ ఇన్ దిస్ హార్డ్ డిస్క్, అది చెప్పు. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, ఈ రెండు చెప్పిన తర్వాత మనం డిసైడ్ అవుతాం, ఓకే ఈ కస్టమర్ కి ఈ డిస్క్ అయితే సరిపోద్ది అని. మనం అప్పుడప్పుడు చెప్తా ఉంటాం. ఇప్పుడు మీరు వెళ్ళారనుకో ల్యాప్టాప్ షోరూమ్కి వెళ్తారు. ల్యాప్టాప్ షోరూమ్కి వెళ్ళాడు అనుకో, సపోజ్ మీ బాబుకి ఎంత 5 ఇయర్స్, మీ అబ్బాయికి ఎంత 5 ఇయర్స్, మీ అబ్బాయికి 5 ఇయర్స్. సో మీ అబ్బాయి చదువుతుంది ఏంది, ఫస్ట్ క్లాస్ కూడా రాలా, యూకేజీలో ఉన్నాడు. యూకేజీలో ఉన్నాడు. డాడీ ల్యాప్టాప్ కావాలన్నాడు. మీరేం చేస్తారు, ల్యాప్టాప్ షోరూమ్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, ల్యాప్టాప్ షోరూమ్కి వెళ్ళిన తర్వాత ఈడేంది యూకేజీ చదువుతున్నాడు. యూకేజీ చదివే వీడికి 16 TB ర్యామ్ అండ్ i9 ప్రాసెసర్, 16 TB ర్యామ్ i9 ప్రాసెసర్ తీసుకుంటే ఎలా ఉంటది? ఎస్ ఫ్రెండ్స్, ఎందుకు అసలు ఎల్కేజీ చదివేవాడికి ఇంత కెపాసిటీ గల ల్యాప్టాప్ అవసరమా? ఎస్ ఆర్ నో? అంటే Yes. ఇలాగా అట్లా అనమాట. అంటే యాజ్ పర్ దే రిక్వైర్మెంట్ మనం ఇవ్వగలగాల. అంతేగాని ఇప్పుడు మనం ల్యాప్టాప్ షోరూమ్ వాడు కూడా ఏం చెప్పాలి, ఎందుకండి యూకేజీ చదివే పిల్లవాడు వాడు మహా అయితే ఏం చేస్తాడు, ఏదో సినిమాలు చూస్తాడు, అవి చేస్తాడు. నార్మల్ తీసుకోండి. నార్మల్ అంటే ఏంది, ఇదైతే ₹1,00,000 అయింది, 1 lakh ఈజీగా అయింది. 16 TB i9 ప్రాసెసర్. అట్లా కాదండి, అంత అంత అవసరం లేదు. మీరు ఏం చేస్తారంటే జస్ట్ i3 తీసుకోండి. ఐ త్రీ ఐ3 ప్రాసెసర్ తీసుకోండి. ఓకే, ర్యామ్ వచ్చేసి ఒక 8 GB తీసుకోండి చాలు. ఎందుకు సార్ మరి అనొచ్చు. ఇదేంది, కాస్ట్ తగ్గిద్ది ఈజీగా. అంటే ఇది దగ్గరగా 35K కూడా వస్తుంది రియల్ గా చెప్పాలంటే. ఇదేమో 1,00,000. అంటే దీన్ని బట్టి ఇది బిజినెస్ అన్నమాట. నువ్వు ఎప్పుడైనా క్లయింట్ నీ దగ్గరకు వచ్చినప్పుడు 1 lakh సజెషన్ చేస్తావా, 35 సజెషన్ చేస్తావా? ఎలా సజెషన్ చేయాలి? ఇప్పుడు క్లయింట్ వచ్చాడు. క్లయింట్ అంటే ఎవరు? ల్యాప్టాప్ కొనేవాడిని క్లయింట్ అంటాం. నువ్వు షాప్ లో ఉన్నావు. నువ్వు షాప్ లో ఉన్నప్పుడు ఏం చేస్తావు? రండి రండి బాబు, ఏం చదువుతున్నావు? యూకేజీ అయితే మీకు ఇది ల్యాప్టాప్ సూట్ అవుతుందండి, ఎక్సలెంట్ గా ఉంటదండి, 16 TB ర్యామ్ i9 ప్రాసెసర్ అంటావా? లేదు లేదు, మీకు యూకేజీ చదివాడు మీకెందుకు, i3 ప్రాసెసర్ ఏనా, ఇది తీసుకోమని చెప్తారా? ఏది చెప్తారు మీరు సలహా క్లయింట్ కి? ఎస్, చెప్పండి. ఫస్ట్ ల్యాప్టాపా, సెకండ్ ల్యాప్టాపా, ఏ సలహా చెప్తారు మీరు? క్లయింట్ ఈజ్ ఏ స్మాల్ బాయ్, 5 years కుర్రాడు, యూకేజీ చదువుతున్నాడు. ఏం సజెషన్ సెకండ్ లో చేస్తారు? ఆ? i3 సార్. ఎందుకు i3 ఐ3? సెకండ్ లో. ఫస్ట్ చేయొచ్చుగా, మీకు డబ్బులు వస్తాయిగా. నో, ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. వై? బికాస్ అంటే ఇక్కడైతే రికమెండ్ చేసి మీరు అమ్మినా ఇబ్బంది లేదు, కానీ మీరు లోపల సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నారు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక క్లయింట్ ఉంటాడు. ఆ క్లయింట్ తోటి మీరు ఇదంతా చేయాలా. క్లయింట్ నీ అవసరాలు, నీ బిజినెస్ అవసరాలకు తగ్గట్టుగా స్టోరేజ్ తీసుకో. ఎందుకు అంత స్టోరేజ్ తీసుకుంటావు, ఎందుకు ఎస్ఎస్డీలు తీసుకుంటావు, రేట్ ఎక్కువైందని చెప్పాలి క్లయింట్ కి. అప్పుడు ఏం చేసావు, క్లయింట్ బిజినెస్ మొత్తం నువ్వు సేవ్ అంటే కాస్ట్ తగ్గిస్తున్నావు. కాబట్టి క్లయింట్ కి కావాల్సింది ఎవరంటే కాస్ట్ తగ్గించేవాడు కావాలా. దే ఆర్ లుకింగ్ ఫర్ ద కాస్ట్ రెడ్యూస్డ్ క్యాండిడేట్స్. అంతేగాని క్లయింట్ ఆడేసుకో, ఏం కాదులే ఎస్ఎస్డి తీసుకో అంటే వాడి రిక్వైర్మెంట్ బట్టి నువ్వు ఎస్ఎస్డీలు చెప్పాలా, వాడి రిక్వైర్మెంట్ బట్టి నువ్వు హార్డ్ డిస్క్లు చెప్పాలి. అంతేగాని ఏది పెడితే అది చేస్తే క్లయింట్కి తర్వాత తెలిసిద్ది. అప్పుడు ఏం చేస్తాడు వాడు, వాడు ఎంప్లాయీ వేస్ట్ క్యాండిడేట్, వాడిని తీసి పక్కన పడేసేయండి అంటారు. వేస్ట్, వాడికి అసలు తెలియదు, దే డోంట్ నో ఎనీథింగ్. బట్ బికాస్ క్లయింట్ డజంట్ నో ఎనీథింగ్ బాస్, క్లయింట్కి ఏం తెలియదు పాపం. వాడి దగ్గర ఏంది, క్యాష్ ఉంటుంది, మనీ ఉంటుంది. వాడి దగ్గర ఏంది, వాడి బిజినెస్ ఉంటుంది వాడి దగ్గర, అంతే. వాడు బిజినెస్ నాలెడ్జ్ తెలుసు, బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ టెక్నికల్ నాలెడ్జ్. బట్ పాత క్లయింట్ ఓల్డ్ అనుకో, వాడికి బిజినెస్ నాలెడ్జ్ ఉంటుంది ప్లస్ టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉంటుంది ఓల్డ్ అయితే. బట్ న్యూగా వచ్చే వాళ్ళకి అసలు ఏం తెలియదు. అంటే బిజినెస్ చేసే వ్యక్తి బిజినెస్ గురించి తన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటాడు, కానీ ఈ సర్వర్ సైడ్ ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోడు, వాళ్ళకి తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలా, మనం డైరెక్ట్ గా వాళ్ళకి ఒక సలహా సూచనలు ఇవ్వాలి. ఎస్, అర్థమైంది అట్లా. సో క్లయింట్ ఇదిగో ఇలా తీసుకుంటే ఇలా తీసుకుంటే ఇలా చెప్పాలి. సో వి ప్రొవైడ్ అ సొల్యూషన్. అయితే ఇక్కడ సరే సార్ బానే ఉంది, ఏడబ్ల్యూఎస్ వాడు ఏమి ఇస్తున్నాడు? సో ఏడబ్ల్యూఎస్ ఈస్ గివింగ్ వర్చువల్ ఎస్ ఫ్రెండ్స్, వర్చువల్ స్టోరేజ్ డివైస్ ఇస్తున్నాడు. ఓకే, దీన్నే మనం ఏమంటాం ఫ్రెండ్స్, హార్డ్ డిస్క్ అంటాం. అంటే నార్మల్ హార్డ్ డిస్క్లు. ఎస్, నార్మల్ హార్డ్ డిస్క్ కూడా ఇస్తాడు వాడు. ఎస్. రెండోది ఏంది, ఎస్ఎస్డీలు కూడా ఇస్తాడు వాడు. ఎస్, 2 types ఆఫ్ ఇస్తాడు.
ఇది కాకుండా ఇంకా టేప్ డ్రైవ్స్ కూడా ఇస్తాడు. టేప్ డ్రైవ్స్ చెప్తాను అవేంది. ఈ ముందు రెండు తెలిస్తే తర్వాత వేరేవి కూడా ఇస్తాడు వాడు. ఎస్, అవి ఇంకా చీప్ గా ఉంటాయి. అవి ఇంకా చీప్ అన్నమాట. టేప్ డ్రైవ్స్ ఇంకా చీప్, వెరీ వెరీ చీప్. అట్లా నార్మల్ హార్డ్ డిస్క్లు కొంచెం అయితే, ఇంకా టేప్ డ్రైవ్స్ అనేది ఇంకా చీప్. అయితే దీంట్లో డేటా స్టోర్ చేస్తే డెడ్ స్లో అయింది, చాలా చాలా స్లో అవుతుంది. నార్మల్ హార్డ్ డిస్క్ల కంటే కూడా టేప్ డ్రైవ్ హార్డ్ డిస్క్లు ఉన్నాయి, టేప్ డ్రైవ్స్. ఇది కూడా చాలా స్లో అయింది. అందువల్ల దీన్ని ఎవరు వాడరు. దీన్ని ఇంకో పర్పస్ కింద వాడతారు. చెప్పాను ఇందాక, ప్రాజెక్ట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ దీంట్లో చీప్ కాబట్టి దీన్ని తీసుకొని సర్వర్లో నేను అటాచ్ చేసుకొని నా మెయింటైన్ చేసుకుంటాను. చీప్ కాబట్టి అట్లా. ఏదైనా హిస్టారికల్ డేటా అట్లా అనుకో. సో వర్చువల్ స్టోరేజ్ డివైజెస్ అయితే, ఈ వర్చువల్ స్టోరేజ్ డివైజెస్ లో మనకి వాడు ఎట్లా ఇస్తాడంటే జెన్ ఇస్తాడు. జెన్ వర్చువల్ డిస్క్. జెన్, అర్థమైంది? జెన్ ఇస్తాడు. జెన్ వర్చువల్ డిస్క్ ఇస్తాడు. దాని పేరు అది. జెన్ వర్చువల్ డిస్క్ ఇస్తాడు. వర్చువల్ డిస్క్ జెన్. ఓకే. సో అందుకోసం మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఇదిగో, ఎప్పుడైనా ఇదిగోండి, మీరు ఒక డిస్క్ అనేది ఒక డిస్క్ అనేది మీరు అటాచ్ చేశారనుకోండి. ఒక డిస్క్ అనేది మీరు అటాచ్ చేశారనుకోండి, ఎక్కడ? ఒక సర్వర్కి. అంటే ఏడబ్ల్యూఎస్ నుంచి ఒక డిస్క్ తీసుకున్నారు, దాన్ని ఇక్కడ అటాచ్ చేశారు ఈ సర్వర్కి. అప్పుడు ఆ డిస్క్ పేరు ఎట్లా వస్తాయి అంటే, ఆ డిస్క్ నేమ్ ఎలా డిస్ప్లే అవుతుంది అంటే మీకు ఎక్స్విడిఏ, ఎక్స్విడిబి, ఇట్లా వర్చువల్ డిస్క్ అట్లా. ఎక్స్విడిఏ, డిస్క్ ఏ అంటే జెన్ వర్చువల్ డిస్క్ ఏ అని అర్థం. ఎక్స్విడిఏ, ఎక్స్విడిబి అంటే జెన్ వర్చువల్ డిస్క్ ఏ. ఏ డిస్క్? జెన్ వర్చువల్ డిస్క్ బి. అట్లా ఏ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. వర్చువల్ డిస్క్ ఏ, వర్చువల్ డిస్క్ బి అట్లా. ఎక్స్విడిఏ అంటే మీనింగ్ అది. ఎక్స్విడిఏ దాని పేర్లు ఇట్లా కనపడతాయి. ఎక్స్విడిబి దాని పేర్లు ఇలా కనపడతాయి. ఎక్స్విడిసి దాని పేర్లు ఇలాగా. డిస్క్ పేర్లు. మీరు ఒక డిస్క్ ని అటాచ్ చేశారనుకో, ఒక డిస్క్ ఇట్లా అయింది, ఇంకో డిస్క్ ఇట్లా అయింది. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? జెన్ వర్చువల్ డిస్క్లు వాడు సప్లై చేస్తాడు. అయితే డిస్క్ పేర్లు ఇలా ఉంటాయి అని చెప్తున్నా. డిస్క్ పేర్లు ఇలా ఉంటాయి. మనకి ఇవి మనకి ఏంటి ఎస్ఎస్డిలే, అవునా కాదా? ఏంటి ఇవి? ఎస్ఎస్డి. అయితే మీకు అటాచ్ చేసేటప్పుడు మాత్రం మీరు డిస్ప్లే ఇలా కనపడుద్ది. అటాచ్ చేసేటప్పుడు డిస్ప్లే మీకు ఎలా కనపడుద్ది అంటే ఇట్లా కనపడుద్ది. ఎస్డిఏ కనపడుద్ది డిస్క్ అటాచ్ చేసేటప్పుడు. ఆ తర్వాత అదే ఎక్స్విడిఏగా మారింది. ఇది కనపడుద్ది మీకు లోపల. అటాచ్ చేసేటప్పుడు వైల్ యువర్ అటాచింగ్ దే విల్ డిస్ప్లే లైక్ దిస్. ఆఫ్టర్ అటాచింగ్ ఎక్స్విడిఏ కనపడుద్ది. ఎక్స్విడిఏ మళ్ళీ ఎస్డిబి కనపడుద్ది ఇక్కడ. అటాచ్ చేశారంటే మళ్ళీ ఎక్స్విడిబి కనపడుద్ది. దిస్ ఇస్ వాట్ డిస్క్ అటాచ్ చేయటం అంటాం. డిస్క్ ఎలా అటాచ్ చేయాలి సార్ మాకు చూపుతారా? ఎస్, డిస్క్ అటాచ్ చేయడం కూడా మనం నేర్పిస్తాం. నో ప్రాబ్లం, నో ఇష్యూ. ఎస్ ఫ్రెండ్స్, క్లారిటీ వచ్చిందా ఏమైనా డిస్క్ల గురించి? ఎస్ కేకే. ఓకేనా? డిస్క్ అంటే ఎప్పుడైనా సరే ఒక సబ్జెక్ట్ గురించి పూర్తి స్థాయిలో బేస్ నుంచి నేర్చుకుంటే దాని మీద మనం ఇంటర్వ్యూ చేయగలం. అదర్వైజ్ చాలా ప్రాబ్లం. ఇంటర్వ్యూ ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అసలు యాక్చువల్ గా మీరు ఒక కాన్సెప్ట్ మర్చిపోండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయబాకండి. ఏ టెక్నాలజీకి, ఏ స్కిల్స్ కి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గైడ్ లాగా ఎక్స్పెక్ట్ చేయొద్దు దయచేసి. సబ్జెక్టు కాన్సెప్ట్ పూర్తి స్థాయిలో వినండి. దాని మీద నుంచి సినారియో బేస్డ్ క్వశ్చన్స్ రెడీ అవుతాయి అంతే. సినారియో బేస్డ్ పరంగా మీరు మాట్లాడితే దే విల్ అండర్స్టాండ్ సంథింగ్ ఫ్రమ్. ఎస్, అంతేగాని మీరు జస్ట్
ఈ కాన్సెప్ట్ మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి? అంటే కొంతమంది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ బట్టి పట్టుకొని చెప్తారు. ఆడకెళ్ళిన తర్వాత అదే క్వశ్చన్ చెప్తే చెప్పగలరు, వేరేదంటే అది చెప్పలేరు. అయినా చెప్పినా కూడా తడబడుతూ చెప్తా ఉంటారు. ఎగ్జామ్ రాయడానికైతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చూసుకొని అక్కడ ఎగ్జామ్ రాస్తే ఓకే సక్సెస్ అవుతావు. కానీ ఎగ్జామ్ కాదు, అది ఫేస్ టు ఫేస్. అది వర్చువల్ అయినా, ఆఫ్లైన్ అయినా, ఆన్లైన్ అయినా ఫేస్ టు ఫేస్ లో మీరు కనపడతాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సరే సరే ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మనం అంత బాగానే ఉంది. డిస్క్ ని ఎలా అటాచ్ చేయాలి? చేయొచ్చు. సో హౌ టు అటాచ్ డిస్క్? ఓకే, ఫస్ట్ క్వశ్చన్. రెండు, డిస్క్ ని అటాచ్ చేసిన తర్వాత హౌ టు చెక్ ద డిస్క్? సో హౌ టు అటాచ్ ద డిస్క్ టు యువర్ సర్వర్, హౌ టు చెక్ ద డిస్క్ అంటే వెంటనే మనం డిస్క్ అటాచ్ చేయటం ఫస్ట్ పని అయితే, డిస్క్ ని చెక్ చేయటం రెండో టాస్క్. ఓకే, మూడో టాస్క్ ఏంది? డిస్క్ ఉంది, ఓకే, హౌ టు హౌ టు మేక్ పార్టిషన్స్. అంటే పార్టిషన్స్ ఎలా చేయాలి? ఎస్, దిస్ ఇస్ వాట్ థర్డ్ క్వశ్చన్. అంటే ఒకే డిస్క్ ని నంబర్ ఆఫ్ పార్ట్స్ గా డివైడ్ చేస్తాను నేను, ఇట్లా పార్ట్స్ గా. ఎస్ ఎస్, దిస్ ఇస్ వాట్ థర్డ్ క్వశ్చన్. ఇవి నేర్చుకోగలిగితే చాలు. సో ఫస్ట్ కాన్సెప్ట్ లో, ఆ తర్వాత ఇవి నేర్చుకున్న తర్వాత అసలు డిస్క్ లోకి డేటా ఎలా స్టోర్ అవుతుంది అది కూడా మనం నేర్చుకుంటాం. ఎస్, అది సెకండ్ పార్ట్. మూడో పార్ట్ ఏంటంటే, వాడన్నాడు, ఏ బాబు ఇదిగో ద డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ డిస్క్ ఇన్ ది సర్వర్ 1. ఓకే, సర్వర్ 1 లో డిస్క్ డేటా ఉందమ్మా. ఈ డేటా ఈ డిస్క్ లో ఉంది, కానీ ఈ డేటాని సర్వర్ 2 లోకి కాపీ చేయమన్నాడు. దట్ మీన్స్ వాట్, దిస్ ఇస్ కాల్డ్ బ్యాకప్. బ్యాకప్ బ్యాకప్ అంటే ఇది. అంటే సర్వర్ 1 లో ఒక డిస్క్ ఉంది, ఓకే ఓకే, ఆ సర్వర్ 1 లో డిస్క్ లో డేటా ఉంది. దిస్ ఇస్ మాస్టర్ డేటా. ఎస్, సో సర్వర్ 1 లో ఉన్న డేటా ఇక్కడికి కాపీ అవ్వాలి. దిస్ ఇస్ బ్యాకప్ సర్వర్ అనుకోండి. అప్పుడు ఏంది, సర్వర్ 1 లో ఉన్న డిస్క్ లో ఉన్న ఈ డేటా ఇక్కడికి వెళ్ళాలి. ఎలా? హౌ? సర్వర్ 2, దిస్ ఇస్ బ్యాకప్ డేటా, బ్యాకప్ సర్వర్. ఎస్, హౌ టు టేక్ ద బ్యాకప్? ఎస్, మనం నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ చేయాలి. హౌ టు టేక్ ద బ్యాకప్ ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. సో ఒక సర్వర్ నుంచి బ్యాకప్ తీసుకొని మరొక సర్వర్ కి అది స్టోర్ చేయాలి. అంటే రీస్టోర్ అంటాం. రీస్టోర్, మరొక సర్వర్ లోకి కాపీ చేయాలి. దాన్ని మనం రీస్టోర్ అంటాం. అట్లా అనమాట. సో ఆ విధంగా ఎలా చేస్తాం? ఇప్పుడు ఇది సర్వర్. ఓకే, దిస్ ఇస్ మాస్టర్ డేటా. ఇది సర్వర్ లో ఉంది, ఇది డిస్క్ యాక్చువల్ గా. ఈ డిస్క్ లో డేటా ఉంది, సర్వర్ కి అటాచ్ చేయండి డిస్క్. ఇది డేటా డిస్క్. ఓకే, డేటా వాల్యూమ్. ఓకే, సో ఇక్కడ వాడేమంటున్నాడు? ఎస్ బ్యాకప్ సర్వర్ ఇక్కడ ఉంది. బ్యాకప్ దిస్ ఇస్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్ సమ్వేర్. ఎస్ దిస్ ఇస్ సెకండ్ నెంబర్ 2. ఇది సర్వర్ నెంబర్ 1 అయితే సర్వర్ నెంబర్ 2. వాడేమన్నాడు? టేక్ దిస్ డేటా ఇమీడియట్లీ కాపీ దిస్ సర్వర్ అన్నాడు. అప్పుడు ఏంటి, ఇక్కడ నుంచి డేటా తీసుకోవాలా? ఎస్ టేకింగ్ ద డేటా. అర్థమైందా? ఇక్కడ డేటా తీసుకొని మళ్ళీ ఇక్కడికి కాపీ చేయాలి. ఎస్ కాపీ. సేమ్ డేటా ఇక్కడ, సేమ్ అంటే ఇది టోటల్ గా ఇదంతా కూడా ఇక్కడికి వస్తుంది అన్నమాట. సింపుల్. దీన్నే మనం ఏమంటాం అంటే బ్యాకప్ అంటే బ్యాకప్ అండ్ రీస్టోర్ అనే రెండు పదాలు మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏం లేదు, సింపుల్ గా బ్యాకప్ అంటే ఏంటంటే ఈ డేటాని కాపీ చేసుకో. బ్యాకప్, టేక్ ద డేటా, కాపీ చేసుకోవటాన్ని బ్యాకప్ అంటాం. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి సెండ్ చేస్తాం డేటాని. దాన్నే మనం రీస్టోర్ అంటాం. దాన్నే బ్యాకప్ అండ్ రిస్టోర్. వాడు అడుగుతాడు క్వశ్చన్, డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ బ్యాకప్ అండ్ రిస్టోర్, కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అంటాడు. ఎస్, దాన్ని మనం లాస్ట్ కాన్సెప్ట్ అంటే థర్డ్ కాన్సెప్ట్ అది. ఇట్లా అంటే ఒక పార్ట్లుగా మనం నేర్చుకుంటే సబ్జెక్టు మనకి ఈజీగా అర్థమైంది. సో ఇలా బ్యాకప్ ఎట్లా చేయాలి అనేది, ఆ తర్వాత అసలు డిస్కులు ఎలా యాడ్ చేయాలనేది ఒక కాన్సెప్ట్, డిస్కులు ఎలా పార్టిషన్ చేయాలని ఒక కాన్సెప్ట్, అసలు డిస్క్ లో డేటా ఎలా స్టోర్ చేసుకోవాలా, ఎలా అసలు వాడికి అందుబాటులోకి ఉంచాలి అనేది ఒక కాన్సెప్ట్. ఆ తర్వాత ఫైనల్ కాన్సెప్ట్ ఇది డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్, ఫైనల్ కాన్సెప్ట్. అట్లా అనమాట. అలాగా సిరీస్ గా మనం నేర్చుకుంటాం. నో ప్రాబ్లం. ఓకేనా?
సో నెక్స్ట్ లెవెల్లో ఏంటంటే మనం చూసేది ఆ, మనం మనం నెక్స్ట్ లెవెల్లో ఏం చూస్తామంటే హౌ టు అటాచ్ డిస్క్ టు ద సర్వర్. హౌ టు అటాచ్ డిస్క్ టు ద సర్వర్. ఓకే. హౌ టు పార్టిషన్. డిస్క్ ని అటాచ్ చేయాలి, డిస్క్ లో కొన్ని పార్టిషన్ చేయాలి. ఎస్. ఓకే. కాన్సన్ట్రేషన్ చేద్దాం. ఓకే. ఎస్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. Yes, Are sir. you okay with this class? Okay. Any difficulty to understand this class? So No, sir. No. yes. Did you understand everything right? Yes, sir. Yes, KK, yeah. Yeah. Okay. Okay. Good. So let us stop here for today and we discuss tomorrow, friends. Okay. Thank you. Thank you Thank so you, much. sir. See you Thank you, sir.